అశోక్ గారు, సదాశివ్ గారు, బాబురావు, సంజయ్, కర్ణాటక నుంచి వచ్చేసినటువంటి మిత్రులు, వెంకట్ గారు, ఆంధ్రప్రదేశ్ శంకర్ గారు, హరిబాబు, ముందున్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఇది ఎన్నికల టైం, అలా బిజీ షెడ్యూల్ నడుస్తూ ఉంది. మీతో కూర్చోవాలి మాట్లాడినప్పుడు కూడా నిజామాబాద్ సీఎం వస్తున్నారు కాబట్టి ప్రిపరేటివ్ మీటింగ్ పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అటువంటి వెళ్తా ఉన్నాను. మల్లికార్జున్కి, సత్యనారాయణ గారికి మీ ఒక్కరికి కూడా అభినందనలు. ఒక సంస్థని నేళ్ల పాటు నడపాలంటే అంత ఆషామాషి కాదు. విక్టరీ చోటగాన్ సంస్థని ఎన్ని అరుగుదోళ్ళు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సమర్థవంతంగా నడుపుతూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కరాటే అనేది మా అందరూ కూడా చాలా ప్రీతిపాత్రమైన స్పోర్ట్. కరాటలో పుట్టాం, కరాటలో పెరిగాం. వేరే ఇతరత్ర చాలామంది వ్యాపారాలు ఉంటాయి, జాబ్లు అయితే అక్కడ ఉన్నా కరాటే అనేది మనకి పర్మనెంట్గా ఉన్నటువంటి క్రీడ. నేను ఢిల్లీ పోయి భరత్ శర్మతో కలిసినప్పుడు మళ్ళీ ఎన్నికలకి ఉపాధ్యక్షులు నామినేషన్ ఏమన్నారు. నాకు టైం లేదు, టైం ఇవ్వదని చెప్తాను. అయినా కూడా బలవంతంగా మళ్ళీ నామినేషన్ వేయించాను. అతను కరాటే చాలా ప్రాచుర్యమైనటువంటి క్రీడ అంటే అనుమానం లేదు. ప్రభుత్వ పరంగా గుర్తింపు చాలా తక్కువ. నేను మన ముఖ్యమంత్రిగా చెప్పాను, కరాటే అనేది ప్రాచుర్యం కాకుండా గ్రామాన చాలామంది ఉన్నారు, నేను ఒక ప్రత్యేక క్రీడగా గుర్తించాను. అక్కడే ఉన్న షానావాస్ ఐపీఎస్ ఆఫీస్ పెట్టినాడు, ఏంటో చూడండి అని. డెఫినెట్గా అతి త్వరలో ప్రభుత్వ పరంగా మంచి గుర్తింపు రావడమే కాకుండా కరాటేని ఒక మంచి స్పోర్ట్గా నా కోరిక అయితే రాష్ట్ర క్రీడగా ప్రకటించాలని. కానీ చాలా అబ్జెక్షన్స్ వస్తూ ఉన్నాయి ఇతరత్ర స్పోర్ట్స్ నుంచి. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. ఈ విషయంలో వీళ్ళంత త్వరగా ప్రభుత్వ పరంగా కరాటేకి మంచి గుర్తింపు ఇచ్చే విధంగా మిగతా స్పోర్ట్స్ మాదిరిగా కనీసం ఏ కేటగిరీలో పెట్టే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్ట్రెంత్ చాలా మంది, నేను చాలా సందర్భాలు చెప్తాను, స్ట్రెంత్ ఉంది, మాస్టర్స్ ఉన్నారు, కానీ ఛాంపియన్స్ లేరు. మనకి చాలామందికి లైవ్లీహుడ్ కూడా జీవనాధారం లేదు. నేను ఆ కోరిక ఏంటంటే ఇంత పెద్ద సంస్థ నడుపుతున్నారు, ఈ సంస్థ నుంచి కనీసం 5 నుంచి 10 మంది జాతీయ స్థాయిలో ఛాంపియన్షిప్ బీట్ చేసే వ్యక్తులు తయారు కావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఒలింపిక్ అసోసియేషన్ కానీ, మన కరాటే ఆర్గనైజేషన్ కానీ ఏం చూస్తారు, మీ స్టేట్ నుంచి ఎంతమంది ఛాంపియన్స్ అని. అప్పుడెప్పుడో తనిష్క్ అనే పిల్లాడు గోల్డ్ కొట్టాడు చిన్న వయసు. తర్వాత మనకు మెడల్స్ రాలేదు. సో మెడల్ స్థాయికి వెళ్ళినప్పుడే మనకి రాష్ట్రానికి గుర్తింపు. సో మధ్యప్రదేశ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఈవెన్ కర్ణాటక కానీ, తమిళనాడు కానీ చాలామంది ఛాంపియన్స్ ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే మన దగ్గర ఉన్న స్ట్రెంత్ చాలా ఎక్కువ. స్టూడెంట్స్ కానీ, స్కూల్స్ కానీ, అసోసియేషన్స్ కానీ, అఫిలియేటెడ్ యూనిట్స్ కానీ చాలా ఎక్కువ తెలంగాణలో. కానీ ఛాంపియన్స్ లేరు. మనమందరంతా చెప్పుకున్నాం, మనకు పేరు ఎప్పుడు వస్తుందంటే ఈ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి కానీ, అంతర్జాతీయ స్థాయి కానీ ఛాంపియన్స్ ఎదగాలి. ఆ ప్రయత్నం మీరు చేయాలి. కొన్ని ఇంటర్నెట్ టోర్నమెంట్ పెట్టుకుంటారు, సరే మీ అవసరం పెట్టుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం మీరు నేషనల్ టోర్నమెంట్లో కానీ, జోనల్ టోర్నమెంట్లో కానీ, సదర్న్ జోనల్ టోర్నమెంట్లో కానీ, జాతీయ టోర్నమెంట్లో కానీ పార్టిసిపేట్ చేయకుండా ఉంటే లాభం ఉన్నది. మీ గుర్తింపు ఎక్కడికి కుదించుకోబోతుంది, మీ జిల్లా స్థాయికో లేక మీ ఇంటిని షోటగాన్ స్థాయి వరకే కుదించుకోబోతుంది. ఎక్స్పోజర్ రాదు. పైకి ఎదగాలంటే మీరు ఛాంపియన్స్ తయారు చేయాలి. టీఎస్కేడే కానీ, కియో కానీ ఏ ఛాంపియన్షిప్ పెట్టినా దాంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఆ స్థాయికి ఎదగాలి. అప్పుడే మీకు గుర్తింపు వస్తుంది. జాతీయ స్థాయిలో అడుగుతారు, విక్టరీ షోటగాన్ యూనియన్కి మనకు గుర్తింపు పోవాలంటే ఎంతమంది మనకు ఛాంపియన్స్ ఉన్నారు అక్కడ అనేది ప్రధాన ప్రశ్న వస్తుంది. సో ఆ స్థాయికి ఎదగాలి. ఏదైనా మీరు మంచి సంస్థ నడుపుతున్నారు, నేను నడపడం అనేది చిన్న విషయం కాదు. ఒక డిసిప్లిన్గా ఇంతమంది టీచర్స్, ఇంతమంది మాస్టర్స్తో కూడుకున్న సంస్థ చక్కగా పోతూ ఉంది. నాకు తెలిసి తెలంగాణలో ఇంత డిసిప్లిన్గా పోయి పెద్ద సంస్థలు చాలా తక్కువ. సో మీ సంస్థ నడుపుతూనే మీ సంస్థ నుంచి మంచి ఫైటర్స్ రావాలి, అది నేను కోరుకునేది. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సదుపాయాల గురించి మొన్నే ప్రభుత్వం వచ్చింది, ఎన్నికలైన తర్వాత దాని మీద దృష్టి సాధిద్దాం. డెఫినెట్గా
ప్రభుత్వం గుర్తించే క్రీడగా దీన్ని తీసుకొద్దాం. జాతీయ స్థాయిలో కోర్టులో నలుగుతున్న సమస్య ఇదే. చాలా స్పోర్ట్స్ భారతదేశ గవర్నమెంట్ మీద ప్రతిదీ కోర్టులో, ప్రతి అసోసియేషన్ కోర్టులో ఉంది. మన పక్కన దేశాలు ఈవెన్ బంగ్లాదేశ్లో మనకన్నా మంచి స్పోర్ట్ యాక్టివిటీ ఉంది, మనకన్నా చాలా పెద్ద దేశం.